హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ వేపుడు అండి. ఈ వేపుడు పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇలానే చేసుకుంటారండి దొండకాయ వేపుడు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దొండకాయలను తీసుకొని 2 సార్లు బాగా కడగాలి. ఇప్పుడు వీటిని ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. మన ఇష్టం, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 టమాటాలని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి ప్రాసెస్ని చూసేద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి ఒక 6 పావుల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద వీటిని వేయించుకోవాలి. ఇది వేగేలోపు మసాలా కోసం చూద్దాం రండి. కొద్దిగా కొబ్బరి, అలాగే వెల్లుల్లిపాయలు ఒక గడ్డ మొత్తం ఇలాగ పొట్టు తీసేసి కొబ్బరిని సన్నగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. చూడండి, దొండకాయలు ఫ్రై అవుతున్నాయి. ఇంకా చాలా ఫ్రై అవ్వాలి. మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. లైట్గా కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి వీడియోలో చూపిస్తున్న విధంగా దొండకాయలు మొత్తం జరిపి ఆయిల్ ఉంటుంది కదా, మధ్యలో ఆయిల్లోకి టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ముందుగానే టమాటాలు వేస్తే దొండకాయలు అనేది వేగవు, అందుకని ఇలాగా చెయ్యండి. ఇది ఒక చిన్న టిప్. చూడండి, టమాటా ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారంని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీదనే వీటిని ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉండే దొండకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, దొండకాయ వేపుడు అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.